ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి పార్టీలు 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జిల్లాల యాత్రలకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారుతోంది. లిక్కర్ కేసులో ఈడీ విచారణ మొదలైంది. సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీలోకి ముఖ్య నేతలకు కేసుల్లో ఉచ్చు బిగిస్తోంది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని సూత్రధారిగా పేర్కొంటూ ఆరోపణలు చేశారు. మద్యం విధానం అమలులోకి తాను నేరుగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, అమ్మకాలతో తనకు సంబంధం లేదని గతంలో సిట్ ముందు స్పష్టం చేస్తూనే తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేసింది. మొత్తం 48 మందిపై కేసులు నమోదయ్యాయి. 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇక ఈ మద్యం కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో అరెస్టై బెయిలు పైన విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డికి సైతం తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సూచించింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. అసలు తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. కాగా తాజాగా విజయసాయిరెడ్డి పరోక్షంగా జగన్ కోటరీని ప్రస్తావిస్తూ వెనిజులాలో చోటు చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగానే సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారనే చర్చ సాగుతోంది. లిక్కర్ కేసులో ఏపీ కేంద్రంగా కొంత వేగం తగ్గిన సమయంలో ఇప్పుడు ఈడీ నోటీసులు, విచారణ ఈ కేసులో కీలక మలుపులుగా మారుతోంది. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.